హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకుందాం హిట్ 3 మూవీ గురించి. చాలా రోజుల తర్వాత ప్రాపర్ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ ఇది. అండ్ పర్సనల్గా నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న మూవీ కూడా. మరి నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అంటే లేదని చెప్తాను నేను. అంటే మూవీ నాకు నచ్చలేదని కాదు, ఓవరాల్గా మూవీ నచ్చింది నాకు. బట్ కొన్ని లెక్కలు తప్పాయి అనిపించింది పర్సనల్గా నాకు. ఈ మూవీ అందరికీ నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ మూవీ. ఒకవేళ మీకు హెవీ వైలెన్స్ నచ్చకపోయినా, హిట్ అండ్ హిట్ 2కి మీరు పెద్ద ఫ్యాన్స్ అయినా ఈ మూవీ మీకు నచ్చకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే హిట్ అండ్ హిట్ 2లో ప్రాపర్ సస్పెన్స్ ఉంటుంది, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. బట్ ఈ హిట్ 3లో సస్పెన్స్ కన్నా వైలెన్స్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మరి మీకు ఇవి నచ్చితే ఈ మూవీ నచ్చుతుంది, లేదంటే కొంచెం కష్టమే. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే సేమ్ ప్యాటర్న్స్లో మల్టిపుల్ లొకేషన్స్లో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మరి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మన అర్జున్ సర్కార్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడో తెలుసుకోవటమే ఈ మూవీ. ఈ మూవీలో నాకేం నచ్చాయంటే నాని గారి సాలిడ్ యాక్టింగ్ మామూలుగా లేదు. అసలు వైలెన్స్ని కూడా ఇంత సటిల్గా చేయొచ్చు అనిపించింది నాకు తన యాక్టింగ్ చూశాక. అంటే అంత మాసిగా కనిపించినా కూడా తన క్లాస్ ఏమాత్రం మిస్ అవ్వదు. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ శైలేష్ గారి గురించి మాట్లాడుకుంటే సైంధవ్ తర్వాత తను చేస్తున్న మూవీ ఇది. అక్కడప్పుడు ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఓవరాల్గా డీసెంట్గానే అనిపించింది తన డైరెక్షన్. అండ్ తన మార్క్ కనిపిస్తుంది మూవీ మొత్తం. బట్ తన రైటింగే కొంచెం వీక్ అనిపించింది. ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిచ్యువేషన్కి తగ్గట్టు మూవీని ఎలివేట్ చేస్తూ చాలా బాగా అనిపించింది నాకు. సాంగ్స్ ఓకే, బట్ నాట్ టూ గుడ్. అండ్ సాంగ్స్ ఎక్కడ మూవీ ఫ్లోని డిస్టర్బ్ చేయవు, అదొక ప్లస్ పాయింట్. ఇంకా ఈ మూవీ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, డిఓపి అన్ని హై స్టాండర్డ్స్లో ఉన్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన శ్రీనిధి గారు కూడా చాలా బాగా చేశారు తన రోల్లో. అండ్ ఆన్ స్క్రీన్ పైన నాని అండ్ తన పేరు చాలా క్యూట్గా అనిపించింది. వీళ్ళు కాకుండా సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు చాలా బాగా చేశారు. ఓవరాల్గా నాని నెవర్ సీన్ మాస్ ఎంట్రీ, ఫస్ట్ హాఫ్లో జరిగే ఇన్వెస్టిగేషన్, ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఇవి మూవీకి హైలైట్స్ అనిపించాయి నాకు. క్లైమాక్స్లో అడివిశేష్ క్యామియో బాగుంది. ఇంకా హిట్ 4కి లేడీస్తో కార్తీక్ క్యామియో కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కార్తీక్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఎరగొట్టేశారు. ఇంకా నాకేం నచ్చలేదు ఈ మూవీలో అంటే, హిట్ యూనివర్స్ అంటేనే మనం ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ హిట్ 3లో ఆ ఫ్లేవర్ మిస్ అయింది అనిపించింది నాకు. ఇంకా ఈ మూవీలో విలన్గా ఒక హిందీ యాక్టర్ యాక్ట్ చేశారు. ఎందుకో నాకు ఆయన అసలు సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా వీక్గా రాసుకున్న డైరెక్టర్. అండ్ ఇంకా ఆయన డబ్బింగ్ ఏది సెట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్తో. ఇంకా సెకండ్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద మూవీ ఒకే ప్లేస్లో జరిగింది అనమాట. ఎంగేజింగ్గానే ఉంటుంది, బట్ యాక్షన్ సీన్స్ మరీ రిపీటెడ్గా అనిపిస్తాయి. అది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు అనేది నా ఒపీనియన్. ఇవి కాకుండా నాని ఫ్లాష్ బ్యాక్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. సో ఇంకా మనం ఆ క్యారెక్టర్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే వాళ్ళం. ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మూవీ నాకైతే నచ్చింది. మీకు ఈ మూవీ కొత్త థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోవచ్చేమో కానీ శైలేష్ నాని మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చెయ్యరు అనేది నా ఒపీనియన్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3.5 అవుట్ ఆఫ్ 5. అది guys ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.